పురుషుడు వ్యవసాయం పని చేసి వస్తే ఇంటికి వచ్చి మళ్ళీ అతను కూర్చుంటాడు. కానీ మహిళ పురుషుడితో పాటు సమానంగా చేసి ఇంటికి వచ్చిన తర్వాత మా తల్లి ఏంటి అంటే ధాన్యాన్ని దంచేది. దంచి చెరిగి వంట వండి రాత్రి 8 గంటల వరకు ఆమె పని చేసేది. మొత్తం ఏంటి అంటే మండ తాగి పని స్త్రీ చేసినటువంటి పనికి ఆమెకు ఏంటి అంటే వెలకట్టలేనటువంటిది. కాబట్టి స్త్రీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల ఆధారంగా స్త్రీ ఏంటి అంటే తన యొక్క శక్తిని సామర్థ్యాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో స్త్రీలు అద్భుతంగా మొత్తం ఏంటి అంటే ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసినటువంటి పిల్లలు మొత్తం ఏంటి అంటే మహిళలు తల్లిదండ్రులను చూస్తున్నారు, తల్లికి సహాయం చేస్తున్నారు. తల్లిదండ్రులు ముసలి వాళ్ళైతే కొన్ని సందర్భాల్లో కొడుకును పట్టించుకోవటం లేదు. కానీ ఉద్యోగం చేసే స్త్రీ తన తల్లిదండ్రులు ఏంటి అంటే వృద్ధాప్యంలో కూడా ప్రేమను పంచుతున్నటువంటి మహిళా ఉద్యోగస్తులను చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఒక అద్భుతమే మహిళల దగ్గర అంత శక్తి సామర్థ్యాలు, అంత అద్భుతమైనటువంటి విశాల ఉదయం ఉంది. దాని రాజకీయ రంగంలో కూడా మనం వినియోగించుకోవాలి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక మహిళ ముఖ్యమంత్రి కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో పురుషుడికి ఎంత హక్కు ఉందో, ఎంత అవకాశాలు ఉన్నాయో స్త్రీకి కూడా అంతే హక్కు ఉంది. ఇది ఎవరో దానధర్మాల మీద మీద వాళ్ళు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే నారీ ప్రగతి నారీ శక్తికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దేవి లాంటి వాళ్ళు అనేక జిల్లాల్లో ఏంటి అంటే సంఘాలను స్థాపించి మరి ప్రజలలో ఉపాధి అవకాశాలు, అదేవిధంగా మహిళలందరినీ కూడా సమీకరించి వాళ్ళలో నాయకత్వాన్ని పెంపొందించడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక ఉద్యమాలతో కూడా సమ్మేళనం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఏదైతే ప్రగతి నారీ శక్తి ఇతరుల వరకే ఈ చిన్న చిన్న కార్యక్రమాలకే పరిమితం కాకుండా రాబోయే కాలంలో అసలు మహిళా రాజ్యాధికారం కోసం ఒక రకంగా నేనేమంటున్నాను అనంటే మహిళా దినోత్సవం అనంటే ఇప్పుడు మనకు మహిళలు కొన్ని రంగాల్లో ప్రవేశించారు, కానీ రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి